ఇంకా శుక్రవారం వచ్చేసరికి పువ్వులు. శుక్రుడు ఎంత సంసారంలో ఆకర్షణ కారకుడు అంటే, సంసారంలో ఆకర్షణ ఉండాలి. ఆకర్షణ అంటే మనం చౌకబారు అర్థాలు తీసుకోకూడదు. ఆకర్షణ అంటే ఇంటికి వెళ్ళాలనేటువంటి ధ్యాస స్త్రీ పురుషులు ఇద్దరికీ ఉండాలండి. ఆఫీస్ అయినా అక్కడే బాతా కాని కొడుతూ ఇంకో కాఫీ తాగుతూ వెళ్ళొచ్చులే ఇంటికి అనుకుంటే అదేం సంసారం మరి. అవును కదా. అందుకని ఇంటికి వెళ్ళిపోవాలి, మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి, మన ఇల్లే మనకి కోవెల అనేటువంటి ఒక భావన ప్రతి పురుషుడికి ఉన్నట్టయితే, అలాగే స్త్రీలకు కూడా, స్త్రీలు కూడా పురుషులతో పాటు అన్ని విషయాల్లో సమంగా ఉంటారు. అన్ని రంగాల్లో ముందున్నారు. పురుషులు ఇద్దరిని మనం సమానంగా చెప్పుకోవాలి. అంటే సంసారం నడపడంలో స్త్రీలు ఇదివరకు మంచి సహనంగా నడిపేవారు, పురుషులు సహకరించేవారు, లేకపోతే లేదు, స్త్రీల మీదే నడిచేది అంతా ఎక్కువ బాగా. ఇప్పుడు స్త్రీలు కూడా ఏం సహకరించటల్లా, నువ్వు సంసారాన్ని పట్టించుకోతే నాకెందుకని వీళ్ళు సహకరించట్లా. సో అందుకని శుక్రగ్రహం వచ్చేసరికి సంసారంలో ఆకర్షణ, ఒక సత్సంతానానికి కారణము, ఒక సభ్యమైన సంస్కారాలు, ఇవన్నీ శుక్రగ్రహం సరిగ్గా అయితే ఇవన్నీ జరగవు. అందుకని ఒక సువాసనాభరితమైనటువంటి సంసారం జరగాలి అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కావాలి. అందుకని శుక్రవారం రోజున పువ్వులని పూర్వకాలం వాళ్ళు మొత్తుకుంటూ ఉండేవారు. శుక్రగ్రహానికి పువ్వులు, గురుగ్రహానికి పళ్ళు నైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి. ఇక శనిగ్రహం దగ్గరికి వచ్చేసరికి, ఆ శని అంటే అసలుకి శని అంటే సంస్కృతంలో మెల్లిగా మందంగా అని. శని అంటేనే మెల్లి, ఆయన చూడండి 7.5 ఏళ్ళు ఉంటాడు, ఏళ్ళున్నాడు శని పడితే. మందగమనుడు 2.5 సంవత్సరాలకైతే కదలడు అక్కడి నుంచి. అవునండి. ఇంకో రాశికి వెళ్ళాలంటే మందగమనుడు మెల్లిగా నడు. శనివారం అంటే అన్నీ ఆలస్యమే అవుతాయి. అందుకని ఇతను అన్ని విసర్జన కార్యక్రమాలకు ఇతనే కారకుడు. గ్యాస్ వచ్చి మోషన్ అవ్వకపోయినా శనే కారకుడు అండి. మరి విసర్జన కార్యక్రమాలకు అతనే. శని అనుగ్రహం ఉంటేనే మలమూత్రాలు బయటకు వస్తాయి, లేకపోతే అవి కూడా రావు. చెమట పట్టడం కూడా అంతే. చెమటకు కూడా ఏదైనా సరే విసర్జన కార్యక్రమం అంటే శనికే ఉంది. శని అనుగ్రహం లేకపోతే విసర్జన కార్యక్రమాలు జరగవు. శుక్ర అనుగ్రహం లేకపోతే సంసారంలో ఒక ఆకర్షణ, రుచి ఉండదు. గురుగ్రహ అనుగ్రహం లేకపోతే సంతానం ఉండదు. బుధగ్రహం అనుగ్రహం లేకపోతే నరాల పటిష్టత ఉండదు. ఇక మంగళవారం అంటే చెప్పొద్దు, చాలా క్రూర గ్రహము. ఇంకా ఆయన తలుచుకున్నాడంటే రక్తపాతాలే. అందుకొని చేసి అది యాక్సిడెంట్ అవుతుందా, సర్జరీ వల్ల అవుతుందా, ఆపరేషన్ వల్ల అవుతుందో తెలియదు. కొన్నిసార్లు ఆపరేషన్ చెప్పడం బ్లడ్ కంట్రోల్ అవ్వదు. అవునండి. మనిషి అన్కాన్షియస్ అయిపోతాడు. ఏం చేయాలో తెలియక డాక్టర్లు తలబట్టుకుంటారు. బ్లడ్ ఎక్కిస్తున్నాయి, తన కాన్షియస్లోకి రాడు మళ్ళీ. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కుజగ్రహం యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోతే జరుగుతూ ఉంటాయి. చంద్రుడు సరే మొత్తం స్త్రీల జీవితాన్నంతా నడిపేదే ఆయన. పురుషులకేమో మనస్సుని పాడు చేయటానికి కానీ, మనస్సుని ఆకర్షణలకి, బలహీనతలు కానీ చంచలం చేసేదంతా ఆయన. స్త్రీ పురుషులిద్దరికీ మనస్సు బలహీనపరిచి బలహీనతకి లొంగేలాగా చేసేది అతనే. మళ్ళీ చక్కటి సంసారమైన జీవితాన్ని ఇచ్చి సుఖవంతమైన సారవంతమైన జీవితాన్ని ఇచ్చేది ఆయనే. సో మన కర్మల్ని బట్టది. అందుకని చంద్రగ్రహాన్ని కూడా సరిగ్గా మనం పూజించాలంటే స్తుతించాలి. ఈ గ్రహ దేవతల్ని ఎక్కువగా. ఇవి మనకి కొంచెం సివియర్గా ఉన్నాయనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఒక్కొక్క గ్రహానికి ఇన్నిసార్లు చేయాలని ఉంటుంది. కొంతమందికి శనికైతే 18,000 జపం చేయాలి. సో కొంతమందికి 11,000, కొంతమందికి 9,000 అట్లా తక్కువగా ఉంటాయి. అన్ని వేల సార్లు వేద మంత్రం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది లౌకిక మంత్రం. వేద మంత్రంతో ఆ చంద్రుడిని కానీ, సూర్యుడిని కానీ, ఇతర గ్రహాలను కానీ ధ్యానించినట్టయితే ఆ గ్రహాలు శాంతించి వారికి జరుగుతున్నటువంటి కీడును కొంతవరకు తగ్గిస్తాయి. సూర్యుడితే హృదయ స్థానంలో ఉంటాడు కనుక మన హృదయము విశాలంగా మంచి ఆలోచనలతో ఉండి మన దాన్ని మేధస్సుకు పంపించేటువంటి ఇదంతా హృదయమే చేస్తుంది కదా, మెదడుకు సంకేతాలు పంపించడం అది కూడా. అందుకని ఇవన్నీ చేయాలంటే సూర్యుడి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలండి. సూర్య అనుగ్రహం అంటే మిగతా గ్రహాలు, ఆయన గ్రహరాజు సూర్యుడు. ఈ గ్రహాలన్నింటినీ కంట్రోల్ చేసేది 3 ఉన్నారు మనకి. గ్రహాల్లోనేమో సూర్యుడు, బ్రహ్మచారుల్లో ఆంజనేయ స్వామి, దేవతల్లో శివుడు. వీళ్ళ 3 కూడా గ్రహాలను కంట్రోల్ చేస్తారు. 3 గ్రహాలను కంట్రోల్ చేస్తారు. ఈ శివుడికైతే కవచినే నమః అని ఒక నామం ఉంది. కవచిని శివ అష్టోత్తరంలో వస్తుంది. కవచినే నమః.
ఆ నామానికి అర్థం ఏంటంటే నవగ్రహాలను ఆయన కవచంగా కప్పుకున్నవాడు. నవగ్రహాలని ఆయన కవచంగా కప్పుకుంటే ఆ నవగ్రహాలు ఆయన పూజిస్తే ఏం చేస్తాయి? అందుకనే గ్రహదోషం ఉన్నవాళ్ళు శివాభిషేకం చేసుకో అని చెప్తుంటారు. ఆ కవచినే నమః అనే నామానికి అంత అర్థం ఉంది, నవగ్రహాలను కవచంగా కప్పుకున్నవాడు అని. సో ఈ రకంగా 9 గ్రహాలని కూడా మనము శరీరం మీద ఎలా ప్రభావితం అవుతాయో తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళని ఒకసారి స్తుతి చేస్తే, ఒక్కొక్క గ్రహానికి 11 సార్లు చదువుకోమని చెప్పాడు వ్యాస మహర్షి అయితే. 11 సార్లు చదువుకోవటం వలన మనకి ఆ గ్రహం మనకేమీ హాని చేయకుండా ఉంటుంది. మేలు చేయాలంటే వాటికి జపాలు చేయించాలి. అంతవరకు జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మి, ఎక్కడైనా నమ్మకమే సరైంది, నమ్మి దాన్ని యథావిధిగా ఆచరించినట్టయితే మనకి మంచి ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాలు. ఇలా ఫలితాలు రావటం కూడా నేను చూశాను. ఎందుకంటే మా ఇంటి వాతావరణం అంతా కూడా జ్యోతిష్ శాస్త్రంతో నిండి ఉండేది. ఎంతమందో కుర్రకాళ్ళు వచ్చి నేర్చుకుంటూ ఉండేవారు మా ఇంట్లో. తర్వాత వాళ్ళందరూ పెద్ద పెద్ద జ్యోతిష్యులై ఇప్పుడు టీవీలలో చెప్పడము, ఇంటర్నేషనల్ ఫేమ్ సంపాదించడం చూస్తూనే ఉన్నా. వాళ్ళందరూ కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని అభ్యసించి పర్ఫెక్ట్గా చెప్తారండి వాళ్ళు. ఎందుకంటే సూక్ష్మ రూపంలో ఉండేటువంటి దశలను కూడా వాళ్ళు వివరిస్తారు. దశలు, విదశలు, అంతర్దశలు అని చెప్తారు. ఈ ఒక్కొక్క అసలుకి చిన్న విషయం చెప్పాలంటే, ఒక వ్యక్తి స్నానం చేసేటప్పుడు సబ్బుని నీళ్ళల్లో పడేస్తుందా లేదా కూడా జ్యోతిషం చెప్తుంది. ఇది నవ్వుతారు అందరూ విని. కానీ ఒక వ్యక్తి మా ఇంటికి వస్తే మా నాన్నగారు ఆవిడకి చెప్పారు, మీరు సబ్బులు నీళ్ళల్లో పడేస్తారా ఎక్కువ అంటే, అమ్మాయి అది ఆశ్చర్యపోయింది. ఇటువంటివన్నీ అడుగుతారా అని కూడా అనుకుంది అమ్మాయి. అవును కదా. అంటే ఆ స్వభావం అంత బాగా తెలిసిపోతుంటుంది. వాళ్ళ స్వభావం నిర్లక్ష్యం. జ్యేష్ఠ నక్షత్రం ఉన్న వాళ్ళకి నిర్లక్ష్యం, అలసత్వం ఎక్కువ ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది, సర్ప నక్షత్రం. అశ్విని నక్షత్రం ఉన్న వాళ్ళు గుర్రంలాగా పరిగెడుతూ ఉంటారు. గుర్రం కదా అశ్వం అంటే. అలాగే ఒక్కొక్క సింహం రాశిలో ఆ ఉన్నటువంటి నక్షత్రాలు ఏవేవైతే ఉంటాయో ఆ నక్షత్రాలన్నిటికీ కూడా సింహం బుద్ధులే ఉంటాయి. రాశిని బట్టి, నక్షత్రాన్ని బట్టి స్వభావాలు మారిపోతూ ఉంటాయి. మళ్ళీ అనురాధ నక్షత్రం ఉంది, ఇది చాలా అద్భుతమైన నక్షత్రం. ఆ నక్షత్రానికి ఎవరైతే ఆ నక్షత్రంలో పుడతారో వాళ్ళకి చాలా అంటే మంచి కీర్తి అయితే బాగా వస్తుంది. కీర్తి, మంచి అంటే దక్షత, సమాజంలో గౌరవం, ఇవన్నీ చాలా బాగా వస్తాయి వాళ్ళకి. సో నవగ్రహాల గురించి మనం సూక్ష్మంగా చెప్పుకోవాలంటే ఇవ్వండి శ్రీలక్ష్మి గారు. చాలా చక్కగా వివరించారండి. నక్షత్రాల గురించి కూడా ఒకసారి వివరంగా, తప్పనిసరి సవివరంగా చెప్పండి. తప్పనిసరి. జ్యోతిష్యంలో కూడా మీరు అగ్రగణ్యులు. అయ్యో, జ్యోతిష్యం గురించి కూడా మాకు వివరిస్తూ ఉండండి. తప్పకుండా. నమస్కారం. నమస్కారం.